శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449678232211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 19 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో మధ్యాహ్నంలోపు పనులు మరియు వ్యాపార వ్యవహారాలను పరిష్కరించుకోవాలి. ఇది ఆర్థిక లావాదేవీలలో ఆలస్యాన్ని నివారిస్తుంది. ప్రణాళికలను పెండింగ్లో ఉంచకుండా సానుకూలమైన సమన్వయంతో ముందుకు సాగాలి. ఇది ఆర్థిక అవకాశాలను పెంచుతుంది. లావాదేవీలపై నియంత్రణ పెంచుకోవాలి, ఎందుకంటే మోసగాళ్లు మరియు మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండటం ముఖ్యం. ఇది ఆర్థిక నష్టాలను నివారిస్తుంది. ఆర్థిక విషయాలలో స్పష్టతను పాటించాలి, తద్వారా ఎటువంటి అపార్థాలు తలెత్తవు. పని విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సజావుగా కొనసాగుతాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. దూర ప్రాంతాలకు సంబంధించిన ఆర్థిక విషయాలలో చురుకుగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాలలో సహనం చూపించటం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి మరియు అనవసరమైన నష్టాలను నివారించవచ్చు. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. నిరాశను మరియు కోపాన్ని నివారించాలి. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రశాంతంగా ఉండటానికి మరియు ఒత్తిడిను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి, తద్వారా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సాధారణ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి, అంటే సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. శారీరక శ్రమ మరియు సరైన ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తత ఈరోజు చాలా ముఖ్యం. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయ విషయాలను మధ్యాహ్నంలోపు పరిష్కరించుకోవడం మంచిది. ఇది పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ప్రణాళికలను పెండింగ్లో ఉంచకూడదు, తద్వారా పనులు సకాలంలో పూర్తవుతాయి. సామరస్యం మరియు సమన్వయంతో ముందుకు సాగాలి. ఇది సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగిస్తుంది. లావాదేవీలపై నియంత్రణ పెంచుకోవాలి. దూర ప్రాంతాలకు సంబంధించిన విషయాలలో చురుకుగా ఉండాలి. ఇది కొత్త అవకాశాలను తెస్తుంది. వ్యవస్థను గౌరవించాలి మరియు వినయంగా ఉండాలి. పని విస్తరణ ప్రణాళికలు సజావుగా కొనసాగుతాయి. స్పష్టతను పాటించాలి. మోసగాళ్లు మరియు మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. విధానాలు మరియు నియమాలను పాటించాలి. ముఖ్యమైన సమాచారం అందవచ్చు. నిర్వహణ విషయాలలో సహనం చూపించాలి. ప్రయాణం సాధ్యం కావచ్చు. అందరి పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు మధ్యాహ్నంలోపు పనులు మరియు వ్యాపార వ్యవహారాలను పరిష్కరించుకోవాలి. ఇది వ్యాపార కార్యకలాపాలలో వేగాన్ని పెంచుతుంది. ప్రణాళికలను పెండింగ్లో ఉంచకూడదు, తద్వారా వ్యాపార వృద్ధికి ఆస్కారం ఉంటుంది. సామరస్యం మరియు సమన్వయంతో ముందుకు సాగాలి. ఇది వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. లావాదేవీలపై నియంత్రణ పెంచుకోవాలి. దూర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారాలలో చురుకుగా ఉండాలి. ఇది కొత్త మార్కెట్లను అన్వేషించడానికి సహాయపడుతుంది. వ్యవస్థను గౌరవించాలి మరియు వినయంగా ఉండాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు సజావుగా కొనసాగుతాయి. స్పష్టతను పాటించాలి. మోసగాళ్లు మరియు మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. విధానాలు మరియు నియమాలను పాటించాలి. ముఖ్యమైన వ్యాపార సమాచారం అందవచ్చు. నిర్వహణ విషయాలలో సహనం చూపించాలి. వ్యాపార సంబంధిత ప్రయాణం సాధ్యం కావచ్చు. అందరి పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు తమ అభ్యాస ప్రణాళికలను మధ్యాహ్నంలోపు పూర్తి చేసుకోవాలి. ప్రణాళికలను వాయిదా వేయకూడదు. ఇది వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది. సామరస్యం మరియు సమన్వయంతో ముందుకు సాగాలి, తద్వారా అభ్యాసంలో ఏకాగ్రత పెరుగుతుంది.
దూరప్రాంతాలకు సంబంధిన అధ్యయన విషయాలలో చురుకుగా ఉండాలి. ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వ్యవస్థను గౌరవించాలి మరియు వినయంగా ఉండాలి. విద్యా విస్తరణ ప్రణాళికలు సజావుగా కొనసాగుతాయి. స్పష్టతను పాటించాలి. మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. నియమాలను పాటించాలి. ముఖ్యమైన సమాచారం అందవచ్చు. నిర్వహణ విషయాలలో సహనం చూపించాలి. విద్యా సంబంధిత ప్రయాణం సాధ్యం కావచ్చు. అందరి పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశివారు ఈరోజు పనులు మరియు వ్యాపార వ్యవహారాలను మధ్యాహ్నంలోపు పూర్తి చేసుకోవాలి. ప్రణాళికలను పెండింగ్లో ఉంచకూడదు, ఎందుకంటే ఇది ఆలస్యాలకు దారితీయవచ్చు. లావాదేవీలపై నియంత్రణ పెంచుకోవాలి, తద్వారా ఆర్థికపరమైన నష్టాలను నివారించవచ్చు. మోసగాళ్లు మరియు మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. అనవసరమైన కోపం మరియు శత్రుత్వానికి దూరంగా ఉండాలి. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సామరస్యం మరియు సమన్వయంతో వ్యవహరించాలి. అందరి పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఇది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. ముఖ్యమైన విషయాలలో సహనం చూపించడం వలన కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మరియు చిన్న చిన్న విభేదాలు కూడా సులభంగా పరిష్కరించబడతాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో సంబంధాలు ఈరోజు సామరస్యం మరియు సమన్వయంతో కూడి ఉంటాయి. లావాదేవీలపై నియంత్రణ పెంచుకోవాలి. ఇది అపార్థాలను నివారిస్తుంది. భాగస్వామి పట్ల వినయంగా ఉండాలి మరియు వారి అభిప్రాయాలను గౌరవించాలి. నిరాశ మరియు కోపాన్ని నివారించడం వలన సంబంధం బలపడుతుంది మరియు ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండగలరు. ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతు ఇచ్చుకోవాలి. ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ప్రేమ జీవితంలో సామరస్యం మరియు సమన్వయంతో కూడిన ప్రవర్తన అవసరం. కోపాన్ని మరియు శత్రుత్వానికి దూరంగా ఉండాలి. ప్రణాళికలను పెండింగ్లో ఉంచకుండా ప్రేమ సంబంధాలలో స్పష్టతను పాటించాలి, తద్వారా అపార్థాలు నివారించబడతాయి. అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది, అయితే వాటిలో జాగ్రత్తగా మరియు స్పష్టంగా వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నిజాయితీ మరియు విశ్వసనీయత ఈరోజు మీ ప్రేమ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.